సీజన్ 8 అయిపోవడానికి ఇంకా 20 రోజులు ఉంది. ఉన్న మంది చూస్తే 10 మంది. ఈ 10 మందిలోకి వెళ్ళి 5గురిని తీసేయాలి, 5గురిని ఉంచాలి. అంటే ఈ వారం ఒక డబుల్ ఎలిమినేషన్ నీడెడ్. ఆల్రెడీ యష్మి గౌడ ఎలిమినేట్ అయిందని చెప్పి బయట బజ్ స్టార్ట్ అయింది. మరి రెండో ఎలిమినేషన్ ఎవరిది, ఎందుకు చేస్తున్నారు, ఏ కారణాలతో చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుందాం. దాంతోపాటు నిన్న రోహిణి అంత మంచిగా ఆడి గెలిస్తే ఆమెను మెచ్చుకోవడానికి మనసు రాలేదు, తమ్నేలు పెట్టడానికి ధైర్యం రాలేదు. ఎక్కడ వాళ్ళు పాజిటివ్ అని చెప్తున్న కంటెస్టెంట్ నెగిటివ్ అవుతుందో అన్న ఫీలింగ్ తోటి అయ్యో సంచాలకు తప్పు చేసింది కాబట్టి ఆయనకు అన్యాయం జరిగింది, లేకపోతే ఆయన్నే గెలిచేటోడు అని చెప్పి చెప్తున్న వాళ్ళు ఉన్నారు చూడరి. మారరు, మనుషులు మారరు. అరే చెప్తా, చాలా కంపారిజన్ చేయాల్సి వస్తుంది తెలుసా. రోహిణికి పృథ్వీకి కంపేర్ చేయాలంటే చాలా కంపారిజన్స్ ఉంటాయి. అరే నేను నిన్న ఫిట్టెస్ట్ పర్సన్తో ఆడి గెలిచిందిరా అంటే ఆయన ఫిట్ అని నీకు చెప్పిండా, ఆయనకు నొప్పులు రావా, ఆయనకు బాధలు రావా, ఇట్లాంటి మాటలు పెట్టిన వాళ్ళు మీరు మనుషులు కాదురా అయ్యా. నేను లాస్ట్లో మాట్లాడతా వాళ్ళ గురించి. అండ్ ఎవరెవరికి నోరు రాలేదు, ఏంది కథ, అసలు చెప్పడానికి ధైర్యం రాలేదు, మెచ్చుకోవడానికి ధైర్యం రాలేదు, ఎక్కడ పాజిటివ్ అవుతుంది. మొన్న గౌతమ్ విషయంలో అంతే చేసిరు. మొన్న గౌతమ్ సంచాలకు అన్యాయం జరిగిందంటే నిఖిల్కి అన్యాయం జరగలేదు అనే మాట్లాడారు. సో ఆ టాపిక్లన్నీ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఇంకొకరు ఎవరు. చలో ఫస్ట్ థింగ్, ఈ వారం నామినేషన్లో 5గురు ఉన్నారు. 5గురు కూడా ఓజీస్ అంటే పాతోళ్ళు ఇన్ ద సెన్స్ నిఖిల్, పృథ్వీ, నబిలు, ప్రేరణ, యష్మి. ఒక్క విష్ణుప్రియ తప్ప ఓజీల్లో ఉన్న 5గురు ఉన్నారు. 6గురిట్లో ఒక్క ఆమె బచాయించింది. ఎందుకు బచాయించింది దేవుని తెలుసు. వాళ్ళందరినీ నామినేట్ చేయొద్దని చెప్పిరేమన్న ఫీలింగ్ వచ్చింది. విష్ణుప్రియని మాత్రం నామినేట్ చేయొద్దని చెప్పినట్టున్నారు. విష్ణుప్రియ నామినేట్ చేస్తే అందులో లోపలికి రానియలేదేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది కదా. బయట ఎక్స్ కంటెస్టెంట్స్ అదే వచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు వచ్చి ఒక్క విష్ణుప్రియని విడిచిపెట్టి మిగతా వాళ్ళందరూ నామినేట్ చేశారు. విష్ణుప్రియ ఏం ఆడింది అనే క్వశ్చన్ కూడా చేయలేదా ఎవరు. ఇది టూ మచ్ కదా. ఇది కంప్లీట్గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ విష్ణుప్రియని సైడ్ చేస్తున్నాడు కాదు. సరే లాస్ట్లో మాట్లాడదాం, కానీ అవన్నీ ఎక్స్ట్రా మాటలన్నీ లాస్ట్లో మాట్లాడుకుందాం. అసలు మ్యాటర్ ముందు మాట్లాడదాం. సరే, నామినేషన్లో ఉన్న నిఖిల్ ఎలిమినేట్ అవుతాడా? అస్సలు కాడు. విన్నర్ కంటెస్టెంట్ విన్నర్ రేస్లో ఉన్నాడు భయ్. విన్నర్ రేస్లో ఎందుకు ఉన్నాడని నన్ను అడగకూరి. ఎందుకంటే విన్నర్ రేస్లో ఉండడానికి కారణం చాలామందికి నిఖిల్ గేమ్ ప్లే నచ్చింది. నిఖిల్ గేమ్స్ బాగా ఆడతాడు, టాస్కులు బాగా ఆడతాడు అనే పేరుంది. సో ఆ ఒక టాస్కులు తప్ప ఇంక ఏమన్నా ఉందా అని చెప్పి క్వశ్చన్ వేస్తే నాకు తెలిసి అయితే నాకేం కనవలేదు. మీకేం కనవడదు కింద కామెంట్ చేయరు. ఒకవేళ మీరు నిఖిల్ ఫ్యాన్స్ అయితే నిఖిల్ విన్నర్ కంటెస్టెంట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి కింద కామెంట్ చేయరు. ఓకే రైట్. నిఖిల్ విన్నర్ కంటెస్టెంట్ కాబట్టి అతను ఎలిమినేట్ కాడు. నిఖిల్ ఒకవేళ నామినేషన్లో లేకుండా ఉంటే ఇక్కడ పృథ్వీకి, యష్మికి ఇద్దరికి సేవ్ అయిపోయేంత ఓటింగ్ కూడా పడేది. ఓకే రైట్. రెండోది నబిల్కి ఈ సీజన్లో విన్నర్ కంటెస్టెంట్ అన్న పేరు చాలా బాగా వచ్చింది. చాలాసార్లు అతను మంచి ఓటింగ్ తోటి ఉన్నాడు అండ్ చాలా మంచి గేమ్ ప్లే చేస్తాడు. కానీ అతను ఎవరి దగ్గర అయితే ఉంటాడో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటూ ఉంటాడు. లైక్ ఒకసారి ప్రేరణ అంటది కదా, సోల్జర్ లెక్క అతను చెప్పింది చేయగలుగుతాడు, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు సోల్జర్ లెక్క, కానీ కింగ్ లాగా చేయలేడు అనేది ఒక పాయింట్, ఒక మాట మాట్లాడితే అక్కడ చాలా హర్ట్ అయిపోయి అప్పటి నుంచి ప్రేరణతో గొడవ స్టార్ట్ అయింది కదా. నేను క్వీన్ లెక్క అన్ని డీల్ చేయగలుగుతా, కానీ అతను సోల్జర్ లెక్క ఏం డీల్ చేయలేడు, కానీ చెప్పింది మాత్రం సూపర్గా చేయగలుగుతాడని చెప్పింది. ప్రేరణ క్వీన్ లెక్క వర్కౌట్ కాదు, ప్రేరణ కూడా సోల్జర్ లెక్కనే. ప్రేరణ క్వీన్ లెక్క చేయాలంటే మొత్తం ఆగమాగం గతర చేస్తే అని చెప్పి మొన్న మెగా చీఫ్ అయిన తర్వాత తెలిసింది. సో ప్రేరణకి లీడర్షిప్ క్వాలిటీస్ తక్కువ అనే ఒక క్లారిటీ వచ్చింది. అయితే ప్రేరణ ఆ రోజు చెప్పిన పాయింట్ నబిల్కి పర్ఫెక్ట్ సూట్. ఎందుకంటే మనోడు ఏం చేస్తాడంటే పాపం ఎవరైతే ఎవరన్నా ఏమైనా చెప్తే చిన్న వయసు కాబట్టి కొంచెం మ్యానిపులేట్ ఈజీగా అవుతాడు. దగ్గరికి తీసుకుంటే మనోళ్ళే అనుకుంటాడు, వాళ్ళ కోసం పోరాడడానికి రెడీగా ఉంటాడు, ఏమైనా చెప్తే చేయడానికి రెడీగా ఉంటాడు. లైక్ దట్ నబిల్ విన్నర్ కంటెస్టెంట్ దాకా పోయి మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ మిడిల్లో ఆగిపోయిన కంటెస్టెంట్. సో నబిల్కి కూడా ఓటింగ్ పడుతుంది. చాలామంది నబిల్ డేంజర్ జోన్లో ఉన్నాడు అంటే నేను నమ్మను. ఎందుకంటే నబిల్ డేంజర్ జోన్లో ఉండే కంటెస్టెంట్ కాదు. నబిల్కి ఫ్యాన్స్ ఉన్నారు, నబిల్కి ఫాలోవర్స్ ఉన్నారు, నబిల్కి నచ్చేటోళ్ళు ఉన్నారు, నబిల్ గేమ్ ప్లేని నచ్చేటోళ్ళు ఉన్నారు. సో కాబట్టి నబిల్ డేంజర్ జోన్లో ఉన్నాడు, నబిల్ ఎలిమినేట్ కాడు. ఇది నేను చెప్పే మాట. బయట అందరూ నబిల్ డేంజర్ జోన్ అంటే నబిల్ని ఎలిమినేట్ చేస్తే కావాలని ఎలిమినేట్ చేసినట్టే. కొన్నిసార్లు కావాలని కూడా ఎలిమినేట్ చేస్తారు కదా, వాళ్ళకు ఫేవరెట్గా ఉండే అంటే వాళ్ళ స్టార్ మాకో లేదంటే బిగ్ బాస్కో ఉండాల్సిన కంటెస్టెంట్ ఎవరో వాళ్ళు ఈ కంటెస్టెంట్ ఉంటే బాగుంటుంది అనుకొని ఉంచవచ్చు. అంటే తీసేస్తే ఈ కంటెస్టెంట్ అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. కానీ లేకపోతే నబిల్ మాత్రం ఓట్ల పరంగా అయితే ఖచ్చితంగా నబిల్ సేవ్ అవుతాడు. రైట్. మూడో పర్సన్ ప్రేరణ ఈరోజు నెగిటివ్ కావచ్చు, 2 వారాల నుంచి నెగిటివ్ కావచ్చు, కానీ ప్రేరణ ఆల్వేస్ చాలామంది లేడీస్కి ఇష్టమైన కంటెస్టెంట్, చాలామంది బిగ్ బాస్ లవర్స్కి ఇష్టమైన కంటెస్టెంట్ ప్రేరణ. ఈ సీజన్లో
రెండో వర్గం ఏదనంటే నిఖిల్ పృథ్వీ వీళ్ళ బ్యాచ్ని ఇష్టపడేటోళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరైనా ఇష్టపడుతున్నారంటే అప్పటి వరకు ఎవరు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు కూడా ప్రేరణనే. థర్డ్ ఫ్రంట్ ఎవరంటే ఖచ్చితంగా ప్రేరణనే ప్రిఫరెన్స్. విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు, ఈసారి ఫీమేల్ విన్నర్ అవుతుంది అని చెప్పి ఎన్నో థంబ్నెయిల్స్, క్వీన్ ఆఫ్ ద బిగ్ బాస్ అని చెప్పి ఆమె మెగా చీఫ్ అయ్యేంత వరకు కూడా ఆమె అద్భుతమైన కంటెస్టెంట్. వన్స్ మెగా చీఫ్ అయినప్పటి నుంచి మొత్తం పెట్ట చేసుకుంది. అండ్ తను యష్మికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తుంది అని చెప్పి తెలిసినప్పటి నుంచి కిల్లర్ గర్ల్స్ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కిల్లర్ గర్ల్స్ టాస్క్లో యష్మి కోసం స్టాండ్ తీసుకున్న విధానం జనాలందరికీ హట్ అనిపించింది. అక్కడ నుంచి మొత్తం మారిపోతా వచ్చింది సినిమా. అండ్ చాలాసార్లు యష్మి తప్పు చేసినా కానీ నామినేట్ చేయకపోవడం, పృథ్వీ నామినేట్ చేసింది కానీ యష్మి నామినేట్ చేయకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా తనకు నెగిటివ్ అయినాయి. అయినా కానీ ప్రేరణ అంటే ఇష్టపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేరణకు ఓట్లు పడితే ప్రేరణ సేవ్ అవుతుంది. ఇది నా మాట శాసనం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది పడితే అది చేసేసి అదే శాసనంగా మారుస్తారు. సో ప్రేరణ ఓటు బ్యాంకు బాగానే ఉంటుంది. కానీ పృథ్వీ అనే కంటెస్టెంట్కి ఈ వారం జరిగిన కథ మామూలు కథ కాదు. లైక్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ పృథ్వీ లాంటి ఆటగాడు మళ్ళీ రాడు, మళ్ళీ పుట్టడు. బిగ్ బాస్ చరిత్రలో పృథ్వీ అంత అద్భుతమైన అందగాడు, ఆటగాడు, నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడేటోడు ఇంకొకరు లేరు, అసలు చాలా మంచోడు, చాలా జెన్యున్ పర్సన్ అని చెప్పి సేమ్ విష్ణుప్రియ కదా జెన్యున్ అన్నట్టు పృథ్వీ జెన్యున్ అంటే నిజాయితీ, జెన్యునిటీ అంటే నిజాయితీ. ఆ నిజాయితీ ఆయనకు ఉంది. జెన్యున్ కంటెస్టెంట్ అని చెప్పి ఆయనకు ఓటయ్యిరి నేను వేస్తున్నా అని చెప్పి కూడా బయట ప్రమోషన్స్ జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు పడితే ఖచ్చితంగా సేవ్ అవుతాడు. ఆ పాయింట్ కన్నా సేవ్ అవుతాడు. ఎందుకంటే కొంతమంది నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్తే అరే మంచి కంటెస్టెంట్ అంటే నన్ను నమ్మేటోళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో బయట పృథ్వీకి చాలా పాజిటివిటీ రావడానికి కారణం రకరకాల కారణాలు. పృథ్వీ సేవ్ అవ్వడానికి కూడా కారణాలు అవే అవుతాయి. పృథ్వీ జెన్యున్ కంటెస్టెంట్ నేను ఒప్పుకొని పోయి, పృథ్వీ ఫౌల్ గేమ్స్ ఆడతాడు, పృథ్వీ ర్యాష్గా ఉంటాడు, పృథ్వీ రూడ్గా ఉంటాడు. పృథ్వీకి అగ్రెషన్ ఒకటే ప్రాబ్లం అని ఎవరన్నా అంటే పృథ్వీది అగ్రెషన్ కాదు. అగ్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది? అగ్రెషన్ సన్నీకి వస్తుంది చూడరు. అగ్రెషన్ అంటే యావరకు వస్తుంది చూడరు. అది అగ్రెషన్ అంటే తనకి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడితే అగ్రెషన్. అవతలోడి మీదకి కావాల్సుకుని మాట్లాడితే అది అగ్రెషన్ కాదు, బలుపు, యారగెన్స్, రూడ్. ఎవడన్నా దాన్ని అగ్రెషన్ అంటే ఈ సమాధానం చెప్పుర్రి ప్లీజ్. ఈ క్లిప్ కట్ చేసుకోరు, ఈ క్లిప్ ఇక్కడ కట్ చేసుకోరు. పృథ్వీకి ఉంది అగ్రెషన్ కాదు. అగ్రెషన్ అంటే తనకు అన్యాయం జరిగితే వచ్చేది అగ్రెషన్, కోపం, బాధలోంచి కోపం పుడుతుంది. బాధలోంచి తనకు జరుగుతున్న అన్యాయంలోంచి కోపం పుడుతుంది, అది అగ్రెషన్. ఊరికేనే మీద పడిపోయి ఆరగెంట్గా మాట్లాడడాన్ని అగ్రెషన్ అనకండి ప్లీజ్. అందంగా కవర్ చేయకండి. తనకున్నది ఒక్కటే లోపం, అగ్రెషన్ అనేదే. తనకు అన్యాయం జరిగినా జరగకపోయినా ఊరికినే అవతలని భయపెట్టేయడానికి రౌడీలాగా మీదికి పోవడం దాన్ని అగ్రెషన్ అని పేరు పెట్టకండి ప్లీజ్. అగ్రెషన్కి వాల్యూ ఉంది. షార్ట్ టెంపర్స్ ఆర్ వెరీ గుడ్ హార్టెడ్ అని చెప్పి బయట ఒక శాస్త్రం ఉంటుంది, ఐడియా ఉందా మీకు? కోపిస్టులు చాలా మంచోళ్ళు అని చెప్పి ఉంటుంది బయట శాస్త్రం. మంచి కోపం ఎప్పుడు వస్తుంది అంటే కేరింగ్ ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నప్పుడు, రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఇట్లాంటి వచ్చేది కోపం. వాటి వల్ల వచ్చేది. ఊరికనే మంది మీదకి ఎగబడిపోవడాన్ని రూడ్నెస్ అంటారు, రూత్లెస్ అంటారు, యారగెన్స్ అంటారు. తనకున్నది అది. అందుకే నాకు నచ్చది. చాలామందికి అది అగ్రెషన్గా కనబడుతుంది. అది అగ్రెషన్ కాదు, కారణం ఉంటే వచ్చేది అగ్రెషన్. ఓకే, సో మనోడికి పాపం అగ్రెషన్ ఒకటే ఉంది అని అంటే కరెక్ట్ కాదు. అండ్ నిన్న జరిగింది తర్వాత లాస్ట్లో మాట్లాడతాను కదా. పృథ్వీకి ఓట్లు పడడానికి కారణం ఏంటంటే ఈ వారం జరిగిన మ్యానిపులేషన్స్. ఈ వారం కంప్లీట్గా మ్యానిపులేట్ చేసారు. ఖచ్చితంగా ఆటలు బాగానే ఆడతాడబ్బా, కానీ ఆటలు ఆడే విధానం అనేది ఉంటుంది చూడు. బిగ్ బాస్లో ఫేమస్ డైలాగ్, నువ్వు ఎలా గెలిచావు అనేది కాదు, నువ్వు గెలిచిన విధానం అనేది, నువ్వు గెలిచావా లేదా అన్నది కాదు, గెలిచిన విధానం ముఖ్యం అనేది ఒక శాస్త్రం ఉంటుంది కదా మన బిగ్ బాస్కి బాగా రెగ్యులర్గా వాడేది. గెలిచిన తీరు ముఖ్యం, గెలుపు కాదు, గెలిచే తీరు ముఖ్యం. ఆట కాదు, ఆడే తీరు ముఖ్యం. అది బిగ్ బాస్లో బాగా పేరున్నద ముచ్చట. సో ఆ ప్రకారంగా చూస్తే మనోడు ఆడే విధానం బాగుండదు. ఆట బాగానే ఉంటుంది, ఆడతాడు, మొద్దు కొట్టమంటే కొడతాడు, గిప్ గుద్దుమంటే గుద్దుతాడు, గీయే ఉంటాయి. సో పృథ్వీ అనే కంటెస్టెంట్ గేమ్స్ బాగా ఆడిండు, ప్రతి టాస్క్లో ఆడిండు, గెలిచిండు, సూపర్. ఆడింది అనేటోడు ఉంటే తనది అనేటోడు ఉంటాడు. మనం రూడ్గా అవతలని 0 అంటే మనమే 0 అయి కూర్చుంటాం. సో అయితే పృథ్వీ ఈ వారం సేవ్ అవుతాడబ్బా. సో ఇక్కడ పృథ్వీ వల్ల ప్రేరణకు గండం వచ్చింది. పృథ్వీ లిస్ట్లో ఉంటాడు అనుకుంటే పృథ్వీని సేవ్ చేయడానికి మహా హస్తాలు, ఆపన్న హస్తాలే ముందుకు వచ్చి ఆదుకున్నాయి. సో ప్రేరణ అండ్ యష్మి వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు.
ఇక్కడ యష్మి 110% ఎలిమినేట్ అయిపోతుంది అంతే. 200% చెప్తున్నా, యష్మి ఈ వారం ఎలిమినేట్ అవుతుంది. యష్మి ఎలిమినేట్ కావడానికి గల కారణాలు ఏంటంటే తన ఫ్లిప్పులు, తన అబద్ధాలు, కంప్లీట్గా తను ఎప్పుడైనా ఫ్లిప్లే అబ్బా, ఒక్కటని కాదబ్బా ఫ్లిప్పులు. ఇన్ ద సెన్స్ నిఖిల్ విషయంలో జరిగిన ఫ్లిప్పులు, నిఖిల్ విషయంలో మామూలు ఫ్లిప్లు కాదు అవి. తన సైడ్ కూడా తప్పు ఉంది, కానీ ఓన్లీ నిఖిల్ సైడే తప్పు ఉన్నట్టుగా నాకు ఫీలింగ్సే లేవు. నువ్వు అట్టెట్లా చెప్పినావు అని గిన్నిసార్లు నాకు ఊసిపోయిన బొచ్చు అన్నిసార్లు ఆమె అంటే నాకు నిఖిల్ దగ్గర పోయి నాకు డ్రీమ్లో వచ్చినవు, నువ్వు అంటే నాకు ఇష్టము, నాతో కనీసం మాట్లాడచ్చుగా అంటే, కాదు నీకు మళ్ళీ అనవసరంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచినవుతా అంటే, కాదు నా గురించి తెలుసు కదా, నేను సింగిల్, నాకేం ప్రాబ్లం అయినా పర్లేదు, నీకేం ప్రాబ్లం కాకుండా చూసుకుంటా, నీకు ఆల్రెడీ బయట బాండింగ్ ఉంది కదా అంటే ఏం అడుగుతుంది, ఏం చెప్తుంది? మా ఇంట్లో వాళ్ళకి చెప్పమన్నా చెప్తా, నాకేం ఇబ్బంది లేదు, నన్ను కనీసం ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి. కాదమ్మా ఇదన్నీ వద్దని చెప్పి ఆయన మాట్లాడకపోతే కనీసం ఫ్రెండ్ లాగే ట్రీట్ చేయి, కనీసం నాతో ఎందుకు నన్ను అలా చూస్తున్నావు, నన్ను ఒక డస్ట్బిన్లో చేస్తున్నావు అని చెప్పి అంటది కదా, ఏడుతుంది అంటే ఏడుచుడు అబద్ధపు ఏడుపులు. నన్ను ఒక వేస్ట్ లాగా చూస్తున్నావు, నన్ను ఒక డస్ట్బిన్లో ట్రీట్ చేస్తున్నావు ఇట్లా అని చెప్పి ఇట్లా పెట్టి ఇవన్నీ రకరకాల వింత చేష్టలు ఉంటాయిలే మనిషి. అయితే మెయిన్గా ఈ వారం యష్మి ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే నిఖిల్ నామినేషన్లో ఉండడం అబ్బా. నిఖిలే కాదు, పృథ్వీ, ప్రేరణ వీళ్ళంతా కూడా కంప్లీట్ కే బ్యాచ్ అంతా నామినేషన్లో ఉండడము తనకు పెద్ద మైనస్. అండ్ విష్ణుప్రియ ఒక్కతే నామినేషన్లో లేదు కాబట్టి విష్ణుప్రియ ఓట్లు కూడా పృథ్వీకి సపోర్ట్ అవుతాయి. కానీ ఇక్కడ ఈమెకు సపోర్ట్ అయ్యే ఓట్లు ఏం లేవు. ఈమెకు ఓన్లీ సపోర్ట్ చేసే ఓట్లు ఏంటంటే అక్కడి నుంచి పడాల్సినవి. అంటే ఈ కే బ్యాచ్ కాబట్టి అక్కడి నుంచి ఇష్టపడి వేసేటోళ్ళే ఓట్లు వేయాలి. అప్పుడు ఏంటంటే యష్మి కంటే నిఖిల్ బెటరు, నిఖిల్ పృథ్వీ బెటరు, పృథ్వీ ప్రేరణ వీళ్ళంతా బెటరు, వీళ్ళందరూ ఉండగా నేను ఎందుకు నీకు వేస్తా అని అనుకుంటారు కాబట్టి యష్మికి ఎవరు ఓటేయరు. కాబట్టి యష్మి ఎలిమినేట్ అవుతుంది. అండ్ అబద్ధపు ఏడుపులు, ఈవెన్ ఆడియన్స్ అక్కడికి వచ్చి మరీ చెప్పారు. ఎవరు? మన అహ్మదా పిఠాపురం అహ్మద్ గారు. ఆయన ఏం చెప్పిండు, ఈమె ఫ్లిప్ కొడుతుందండి, ఖచ్చితంగా ఫ్లిప్ కొడుతుంది, అండ్ ఎవరన్నా కరెక్ట్గా తనను పాయింట్అవుట్ చేస్తే ఏడుస్తుందండి అని చెప్పి అన్నది. సేమ్ అట్నే ఊకెడుతుంది. ఊకెడిచేది ఏంది, ఎప్పుడైతే దొంగ దొరికిపోతుందో అప్పుడు ఏడుపు స్టార్ట్ చేస్తుంది. కావాలని ఎడుతుంది, ఫేక్ ఏడుపులు ఎడుతుంది. కాబట్టి మహా నటి టెండర్ అప్పుడెప్పుడో మనకంటే అప్పుడే 5 ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫుడ్ రావాలని చేసాను సార్, లేదంటే చేయను అని చెప్పి డ్రామా చేసింది. అప్పుడే పెద్ద దొంగ అన్న ఫీలింగ్ వచ్చింది జనాలకి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్లిప్పులు కొడుతూనే ఉంది. అండ్ సోనియా ఉన్నప్పుడు, సోనియా నిఖిల్ పృథ్వీ ఉంటే వీళ్ళు కలిసి ఆడుతురు, గ్రూప్ ఆడుతురు, ఆమె ఆయుధాల లెక్క వాడుతుంది, వెపన్ లెక్క యూజ్ చేస్తుంది, పృథ్వీని మనసుల మీదకి తోలుతుంది, ఇట్లాంటివన్నీ మాట్లాడి ఈమె వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిపోయి సోనియా బొంగనే అమ్మయ్య సీటు ఖాళీ అని చెప్పి సీటు మరి తుడుచుకొని మరి పోయి ఆ సీట్లో కూర్చుండి సోనియా తర్వాత సోనియా లెక్క కంప్లీట్గా వాళ్ళిద్దరిని మేనేజ్ చేసింది ఎవరు? యష్మి కదా. నిజం మాట్లాడుకోవాలంటే అసలు కే బ్యాచ్ అనే పాయింటే వచ్చింది యష్మి వల్ల. యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత నుంచి ఈ కే బ్యాచ్ అనేది బాగా పాపులర్ అయింది. ఈ హూలీ డ్యాన్సులు, గిలీ డ్యాన్సులు అన్ని వేసులు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇదంతా కూడా ఒక టీమ్గా మూటిగా స్కెచ్లు, అంటే అవతల మీద స్కెచ్లు వేసి నామినేషన్ చేయడం అంతా కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయింది, అంతకంటే ముందు లేదు. నిజం చెప్పాలంటే నువ్వు విన్ చేయి, నేను విన్ చేస్తాను కాబట్టి నువ్వు ఆన్ చేయి, ఇట్లాంటివన్నీ కూడా తర్వాతనే స్టార్ట్ అయినాయి. గ్రూప్ గేమ్ అంతా అక్కడనే స్టార్ట్ అయింది. ఇది గ్రూప్ గేమ్ కాదు, వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే కనుక ఆ రోహిణి నామినేషన్లోకి రాకపోయేదా అని ఎంత సొల్లు థియరీలు చెప్పకూర్రి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది, కొన్ని వేల క్లిప్పులు దొరుకుతాయి. రోహిణి అదృష్టం బాగుంది అంతే. రోహిణి ప్రతిసారి స్కిప్ కావడానికి వీళ్ళ ప్రిఫరెన్స్లో వేరేటోళ్ళు ఉండడం అంతే తప్ప రోహిణి ఏదో నామినేషన్లకు రాకపోతే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడలేదని చెప్తే సరే. నెక్స్ట్ మనీ విషయంలో కూడా ఈమె నెగిటివ్ అయింది. యాక్చువల్లీ మనీకి బాగా సింపతి వర్కౌట్ అయిన టైంలో మనీకి బాగా సింపతి రావడానికి మెయిన్ కారణం యష్మి అయింది. అండ్ బయట నుంచి వెళ్ళి వచ్చి వైల్డ్ కార్డు చెప్పగానే టక్కున మనీ సైడ్ తిప్పింది ఫ్లిప్. అట్లా ఎన్నోసార్లు ఫ్లిప్పులు, ఒక్క విషయంలో కాదబ్బా కొన్ని కోట్ల ఫ్లిప్పులు ఉంటాయి కొన్ని వేల ఫ్లిప్పులు ఉంటాయి ఈ సీజన్లోనే. టక్క జంపు కొడుతున్నాడు. సర్కస్లో కూడా అన్ని ఫ్లిప్పులు కొట్టరు, ఆ రేంజ్లో ఫ్లిప్పులు కొడుతూ ఉంటుంది. నెక్స్ట్ కొంచెం మెల్లగా వేయచ్చుగా. సోనియా అయిపోయింది. ఇక మార్కెట్లో మగాళ్ళ కరవైనట్టుగా ఏందో వీళ్ళు అంటే ఈసారి వచ్చిన లేడీస్ చాలా వరకు అబ్బాయిలకి అంటే అబ్బాయిలు హేట్ చేస్తున్న అబ్బాయిల చుట్టూ తిరగడం అని చూడరు. అందులో విష్ణుప్రియ ఒకటి అండ్ యష్మి ఒకటి ఇది కంటిన్యూగా చేసిరు. అప్పుడు చాలా నెగిటివ్ అయింది.
ఎప్పటి నుంచో వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ ప్రతిసారి ఒక ఆపన్న హస్తం వచ్చి ఆదుకుంటా ఉన్నది. లైక్ నిఖిల్ నామినేషన్లో ఉండకపోడు, ప్రేరణ నామినేషన్లో ఉండకపోడు, ఈ పృథ్వీ నామినేషన్లో ఉండకపోడు, ఇట్లా ఏదో ఒకటి జరిగి ఈమెకు ఓట్లు పడి బచాయిస్తూ వచ్చింది. కానీ ఈమె సొంత ఓట్లతో అయితే ఇప్పటిదాకా బచాయించుకొని రాలేదు. ఒకానొక టైంలో గౌతమ్ని మించి మిగతా వాళ్ళందరికంటే మించి 40% ఓటింగ్, 50% ఓటింగ్ కూడా పడ్డది. ఎందుకు పడ్డది అంటే ఆ టైంలో కూడా వాళ్ళోళ్ళు అంటే వాళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు నామినేషన్లో ఉండకపోవడమే కారణం. అట్లే తప్ప ఈమె సొంతంగా ఓటింగ్ తోటి ఎప్పుడూ బచాయించలేదు. అండ్ మెయిన్గా ఏంటంటే నిఖిల్ విషయంలో మాత్రం చాలా ఫ్లిప్పులు కొట్టింది. ఈమె ఫ్రెండ్ అంటూనే ఫ్రెండ్కి బ్యాండ్ ఎత్తుంది మొత్తంగా. ఇప్పుడు ప్రేరణ ఉన్నది, ప్రేరణ సంచాలకగా బాగా చేస్తే నువ్వెందుకు ఫేవర్ చేయమని చెప్పి పంచాయతీ 2 సార్లు పెట్టుకుంది. 2 సార్లు ప్రేరణ సంచాలక చేసినప్పుడు 2 సార్లు మాకెందుకు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ మీద గట్టిగా గొడవ పెట్టుకుంది. అక్కడ కూడా నెగిటివ్ అయింది. అట్లా ప్రతి దగ్గర నెగిటివ్ అవుతూనే వచ్చింది. ఈ సీజన్లో నెగిటివ్ అన్న పదం ఎవరికి సెట్ అయింది అంటే నెగిటివ్ = యష్మి అన్న పాయింట్కి వస్తుంది. కంప్లీట్గా ఫ్లిప్ అంటే యష్మి. అసలు టోటల్గా బిగ్ బాస్ చరిత్రలోనే ఫ్లిప్ స్టార్గా అంటే ఫ్లిప్ స్టార్ అంటే గుర్తొచ్చేది ఎవరు అని అంటే టక్కున 2-3 పేర్లు ఉంటే అందులో మెయిన్గా వినబడే పేరు యష్మిగా మారింది. ఆ రేంజ్లో అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధమే అంతే. అసలు ఆమె అబద్ధాలు చెప్పడం ఇట్లా అలవోకగా చెప్తుంది. ఎంత అలవోకగా చెప్తుంది అంటే ఆమె చెప్పింది అబద్ధం అని అందరికీ తెలిసిన కానీ మళ్ళీ ఆమె చెప్తూనే ఉంటుంది. అంత ధైర్యంగా చెప్తుంది. మళ్ళీ కంప్లీట్గా ఈరోజు చెప్పిన మ్యాటర్కి రేపు ఆపోజిట్గా చెప్తుంది. నేను ఎప్పుడు అన్నా అంటది, నా ఇష్టం నేను అన్నా అంటే దొరికిపోతే. సో ఆ లెక్కన కంప్లీట్గా అబద్ధాల మీదకి వెళ్ళిపోయింది. అయ్యో అంతెందుకు సీత వచ్చి ట్రాప్ చేసింది అంటే ఎస్ కరెక్ట్ చెప్పినాను. సోనియా వచ్చి నేను వాడుకున్నాను, నీ ఎమోషన్తో ఆడుకున్నాను అంటే ఎస్ నా ఎమోషన్తో ఆడుకున్నాడు అని చెప్పింది. టెల్లర్ నేను నీ ఎమోషన్తో ఆడుకున్నాను అంటే లేదు, ట్రాప్ చేసిన నేను వాడుకున్నాను అంటే లేదు, నన్ను ఇక్కడ యూజ్ చేసుకున్నాను. అసలు అట్లాంటిది ఏం జరగలేదు కదా, వాళ్ళు ఏదో వాళ్ళ ఫీలింగ్ చెప్పి వెళ్ళిపోయారు అన్నది. ఆ తర్వాత అందరి ముంగట అసలు వాళ్ళందరూ ఎందుకంటే నాకు తెలియదు కానీ అసలు అతను నన్ను ఎప్పుడు యూజ్ చేసుకోలేదు, ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, అసలు మా ఇద్దరి మధ్య బాండే లేదన్నది. నాకు అసలు ఫీలింగే లేదు, అసలు అతను ఎట్లా చెప్పుకున్నాడు రోహిణికి నాకు అది అర్థమైతే లేదని చెప్పింది. ఈమె 130 సార్లు చెప్పింది కావచ్చు, నీ మీద నాకు అది ఉంది ఇది ఉంది ఏదో ఉంది, నీతో డ్యాన్స్ చేయకపోతే నాకు చిన్న ఆనందాలు నీ తీసేస్తారా, చిన్న హ్యాపీనెస్ కూడా లేకుండా చేస్తావా నా లైఫ్లో అని చెప్పి ఏడిచింది. వాళ్ళ నాన్న వచ్చి చెప్పిండు ఏందా అసలు ఆమె ఫ్లిప్పులకి అసలు అంతులేని ఫ్లిప్పులు అబ్బా. సో ఆమె వెళ్ళిపోవడానికి ఇక స్పెషల్ రీజన్ చెప్పాలంటే ఇంకా చెప్పడానికి లేదు, ఆమె వెళ్ళిపోద్ది అంతే. అయితే ఇంకొకటి, ఇంకా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇంకోటి ఎలిమినేట్ చేయాలి కదా, మరి ఎవరిని ఎలిమినేట్ చేస్తారంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఓజీలు ఉన్నప్పుడు కరెక్ట్గా కంపారిజన్ చేయకుండా రాయల్ సోల్ని పక్కన పెట్టి ఓన్లీ ఓజీలోకి వెళ్ళి దాన్ని తీసేస్తే అది కరెక్ట్ కాదు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ని విరమించుకున్నారు. నెక్స్ట్ వీక్ అందరినీ నామినేషన్లో పెట్టి ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ రోహిణి గారికి ఇప్పుడు నామినేషన్లోకి వస్తే దడదడ ఆడిచ్చేస్తుంది. అసలు రోహిణి నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోద్ది అని అనుకున్న అందరికీ మామూలు ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు నామినేషన్లోకి వస్తే విన్నర్ అయినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ రేంజ్లో ఉంది. ఆ రేంజ్లో రోహిణి గారి అది చూపించింది అన్నమాట, సత్తా చూపించింది. బేసిక్గా రోహిణి గారు ఎందుకు గ్రేట్, నిన్న చాలామందికి ఎందుకు నోరు రాలేదు, ఆ రెండో టాపిక్ మాట్లాడదాం. మొన్న గౌతమ్కి అన్యాయం జరిగినప్పుడు గౌతమ్కే కాదు నిఖిల్కి అన్యాయం జరిగిందని ఒక కొత్త పాయింట్ తెర మీదకి వచ్చింది. నిఖిల్కి ఏం అన్యాయం జరిగిందంటే ఆట ఆడడానికి స్కోప్ దొరకలేదని. అక్కడ జరిగింది ఆడిన ఆటని చూపించకుండా, సంచాలకగా తను చేసిన అద్భుతమైన దాన్ని చూపించకుండా అన్యాయం చేసి తను గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా జనాలకు చూపించే ప్రయత్నం చేసిండు బిగ్ బాస్. అది జరిగింది అన్యాయం. నిఖిల్తో పాటు చాలామందికి గేమ్స్ ఆడే స్కోప్ రాలేదు. నిఖిల్తో పాటు గౌతమ్కి కూడా ఈ వారం ఆడడానికి స్కోప్ రాలేదు. కానీ అది అన్యాయం కాదు, అక్కడ నిఖిల్కి రాకపోతే అన్యాయం. నిఖిల్ టీషర్ట్ లాస్ట్ కేసీరు, అది ఎంత అన్యాయం అంటే నిఖిల్కే సింపతి గెయిన్ అయింది. నిఖిల్కే లాస్ట్లో పెట్టేసరికి తనను తీసేస్తారు కాబట్టి తన టీషర్ట్ తనే చింపుకుంటాడు కాబట్టి అదంతా సింపతి వర్కౌట్ అయింది. ఎన్నో సంవత్సరాలుగా బిగ్ బాస్ రివ్యూస్ బిగ్ బాస్ను చూస్తున్న మనకి అందరికీ తెలుసు ఏం జరిగితే సింపతి వర్కౌట్ అవుతుందని. అట్లాంటిది నిఖిల్కి అద్భుతమైన ఛాన్స్ వచ్చింది, దాన్ని అన్యాయంగా ప్రొజెక్ట్ చేస్తూ గౌతమ్కి జరిగిన దాన్ని చూపించకుండా, గౌతమ్కి జరిగిన అన్యాయాన్ని సమాప్తం చేయడానికి, అసలు గౌతమ్కి జరిగిన అన్యాయాన్ని ప్రొజెక్ట్ చేయకుండా, దాన్ని హైలైట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నాలు జరిగినాయి. రెండోది, రోహిణి గారు ఎంత కష్టపడ్డారు అంటే, ఇప్పుడు చెప్తారు పృథ్వీ కష్టపడలేదు అంటారు. పృథ్వీ గ్రేట్, పృథ్వీ చాలా కష్టపడ్డాడు, నేను కూడా బాగా మెచ్చుకుంటా. కానీ పృథ్వీ మేల్, రోహిణి ఫీమేల్. ఒక స్కూప్ ఎక్కువ పడ్డది అంటే పృథ్వీ వదిలేసేంత వరకు కూడా రోహిణి వదిలేయలేదు కదా. పృథ్వీ వదిలేసిన తర్వాత కూడా అవినాష్ తీసేకమా అని చెప్పి ఎత్తుకున్నాడు, కానీ ఆమె వదిలేస్తా అనలేదు కదా. బజర్ కొట్టేదాకా కూడా ఉండేది. మీరు లైవ్ చూస్తే నరాలు కట్ అయిపోయేటి. రోహిణి గారు
నా వల్ల అయితలేదురా, నువ్వు వల్ల అయితలేదురా కాలు అని చెప్పి ఏడుస్తూ నిల్చుంది తెలుసా. ఒక పాయింట్లో చెప్పాలంటే మేల్ స్టామినాకి ఉమెన్ స్టామినాకి, అంటే ఫీమేల్ స్టామినాకి ఉమెన్ స్టామినాకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఎవడో ఫిట్ అంటే అతను ఫిట్, కండలు కాంతరం అని నేను మామూలుగా అన్నందుకు అటెట్టంటావు అతను ఫిట్ అని నీకు చెప్పిండా, అతనికి నొప్పులు ఉన్నాయా, అతనికి బాధలు ఉన్నాయా, రోహిణి చెప్పుకుంటే రోహిణి బాధ, రోహిణి చెప్పుకోకపోతే అంటే పృథ్వీ చెప్పుకోకపోతే పృథ్వీకి బాధలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడేది. మరి నాయన అబ్బాయికి అమ్మాయికి తేడా లేదా, మేల్ పవర్కి ఫీమేల్ పవర్కి తేడా లేదా, నువ్వు గుద్దితే ఎంత తాకుతుంది, లేడీస్ గుద్దితే ఎంత తాకుతుంది, నువ్వు సిలిండర్ మోస్తావు అమ్మాయి మోస్తుందా, నువ్వు ఈ బస్తా మోస్తావు అమ్మాయి మోస్తుందా, వెరీ రేర్ కొంతమంది మోస్తారు అనుకో, కానీ చాలామంది లేదు కదా. 90% ఆఫ్ మేల్ పవర్ ఈజ్, అంటే కంపేర్ చేస్తే మజిల్ పవర్ అనేది అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది, అమ్మాయిలకి తక్కువ ఉంటుంది. అది దేవుడిచ్చిన సృష్టి. నేనేం అమ్మాయిని కించపరచలే, అబ్బాయిల్ని అది చేస్తలే. మ్యాటర్ ఏంటంటే దేవుడు సృష్టించిన సృష్టిలో మనకి అబ్బాయిలకి కండబలం ఎక్కువ ఉంటుంది, బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, మనం వెయిట్ ఎక్కువ ఉంటాము, మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, అంతా వేరు. అమ్మాయికి తక్కువ ఉంటుంది. అదే టైంలో రెండో పాయింట్ ఏంటంటే, నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, ఒక బీ.ఫార్మసీ గ్రాడ్యుయేట్ని, నేను ఒక బైపీసీ చదువుకున్నాను, మా అక్క ఫిజియోథెరపిస్టు. సో నాకు ఈ సబ్జెక్ట్ అంతా తెలుసు, ఆర్థోపెడిక్స్, ఫిజియోథెరపీ, ఇదంతా సబ్జెక్ట్ ఐడియా ఉంది. ఒక ఫార్మసిస్ట్గా నాకు అన్ని రోగాల గురించి తెలుసు. అండ్ అవన్నీ కాకుండా నేను ఒక ఫ్రాక్చర్ అయిన పర్సన్ని, నాకు బోన్ ఫ్రాక్చర్ అయింది, క్లావికల్ ఫ్రాక్చర్ అయిపోయింది, షోల్డర్ డిస్లోకేట్ అయింది. సో నాకు తెలుసు ఆ పెయిన్ ఎట్లుంటుందో. ఆమె కాలుకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి, కార్ యాక్సిడెంట్, కారు తుక్కు అయింది. తుక్కు అయినప్పుడు కాలు మొత్తం పచ్చడైంది. పచ్చడైతే ఇంత పొడుగు రాడ్డు, ఎంత పొడుగు రాడ్డు, ఈవెన్ ఆ రాడ్ ఇప్పడానికి ఆపరేషన్ చేస్తుంటే 10 hours కూడా రాడ్ రాలేదు. రాడ్ రాకపోతే 3 చోట్ల హోల్ చేసి రాడ్ని తీసేసారు మళ్ళీ మోకాలకి. అది లాస్ట్ ఇయరే జరిగింది, ఎప్పుడో జరిగింది చెప్తానే నేను. లాస్ట్ ఇయరే ఆ రాడ్ తీయడానికి రాడ్ రాకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తే రాడ్ రాకపోతే మళ్ళీ అక్కడ ఎక్కడైతే ఆ రాడ్ ఫిక్స్ చేసిన డాక్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతే ఆ రాడ్ స్క్రూస్ రాకపోతే మళ్ళీ ఆపరేషన్ చేసి 3 చోట్ల విండోస్ ఏర్పాటు చేసి అందులోకెళ్ళి తీసేసారు రాడ్ని. అదంతా జరిగింది. సో అలాంటి కాలుతో 1 year బ్యాక్ ఆపరేషన్ అయ్యి, అండ్ 8 years బ్యాక్ కాలు తుక్కు అయిపోయిన కాలు, ఆ తర్వాత 1 year బ్యాక్ ఆ రాడ్ రిమూవ్ చేయడానికి మళ్ళీ పెద్ద ఆపరేషన్, 10 hours పాటు కంటిన్యూస్ ఆపరేషన్ చేసి తీసేసిన కాలు, ఆ కాలుతోటి ఆమె అక్కడ నిలబడి ఉన్నది. ఆ కాలు మీద నిలబడితే బ్యాలెన్స్ ఆగదని చెప్పి ఆ కాలుతో బ్యాలెన్స్ చేసుకుని ఇంకో కాలు మీద నిలబడి అక్కడ నిలబడి ఉన్నది. ఇప్పుడు పృథ్వీతో కంపేర్ చేసి పృథ్వీ బాధ ఎక్కువనా, రోహిణి బాధ ఎక్కువనా చెప్పురు. ఈ చేయితోటి చిన్న సంచి మోసుకుంటూ వస్తుంటే కరెక్ట్గా ఒక 15-20 నిమిషాలు, ఒక ½ an hour కూడా అట్నే పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎంత గుంజుతుంది, ఎంత పెయిన్ వస్తుంది. ఒక పేషెంట్ లెక్క చెప్తున్నా, ఒక సైన్స్ చదువుకున్న లెక్క. నాకు చాలామంది డాక్టర్స్ చెప్పారు, చాలా కష్టం అబ్బా అట్లాంటి సిచ్యువేషన్, అట్లా కాలు పెట్టి ఆపడం అని చెప్పి మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో డాక్టర్సే చెప్పారు. అట్లాంటి సిచ్యువేషన్లో అట్లా ఆపుతున్న ఆమె చాలా బాగా ఆడింది, వెరీ నైస్, సూపర్. కానీ పృథ్వీకి అన్యాయం జరిగింది. సంచాలకు ఒకవేళ ఆమె ఆ స్కూప్ ఎక్కువ పోయకపోతే ఆయనకే స్కోప్ ఉండేది, ఆయననే గెలిచేటోడు. కానీ రోహిణి సంకల్ప బలం ముందు ఓడిపోయింది అంతే. రోహిణి సంకల్పంతో ఉన్నది, నా కాలు అట్లయిపోయిన కాలుతో నేను ఆపుతా, నన్ను జీరో అన్నాడు ఆయన, నన్ను జీరో అన్నది విష్ణు, నేను ఆడుతా, నేను నిరూపించుకుంటా అన్న సంకల్ప బలంతో ఆమె ఆడి గెలిచింది. దాన్ని తక్కువ చేయడానికి పృథ్వీ ఏడ్చిండు, పృథ్వీకి సంచాలకు అన్యాయం చేసింది, పృథ్వీ చాలా బాధపడ్డాడు. పృథ్వీ బాధపడడంలో జెన్యూనిటీ ఉంది, పృథ్వీ చాలా బాగా కష్టపడ్డాడు. అండ్ అక్కడ తనకు అవమాన భారం కూడా ఉంది, ఎందుకంటే తను మేల్ ఈగోతో ఉంటాడు, చాలా వరకు రూడ్నెస్ తోటి ఉంటాడు. సో అతనికి హట్ అయిపోయి కూడా ఉంటుంది, అతను బాధపడడంలో నిజాయితీ ఉంది, ఆయన ఆడిన ఆటలో నిజాయితీ ఉంది. కాకపోతే ఆయనతో కంపేర్ చేసి రోహిణిని తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చూడు బయట. హ్యాట్స్ ఆఫ్ బై, మీరు గ్రేట్. అసలు కొంతమందికి అయితే తమ్నేల్ మీద పెట్టబుద్ధి కూడా కాలేదు పాపం ఆమె గురించి. పర్సనల్ ఈగోస్, పర్సనల్ హట్టింగ్స్, అంతే తప్ప ఇంకేమీ లేదు. చాలా బాగా ఆడిరు ఇద్దరిట్లలో. తన కష్టం వర్ణనాతీతం. ఎవరిది? రోహిణి గారిది. వర్ణనాతీతమైన కష్టం. ఈయన కష్టమే. ఈయనకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, చాలా కష్టపడ్డాడు. గ్రేట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ పృథ్వీ. కానీ దాన్ని చూపిస్తూ దీన్ని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు చూడు. కంప్లీట్గా సంచాలకు అన్యాయం చేసింది, లేకపోతే రోహిణి గెలవకపోయేది,
పృథ్వీ గెలిచేటోడు ఒక స్కూప్ ఎక్కువ భరిస్తూ వచ్చిందంటే పృథ్వీకి రోహిణి కంటే గ్రేట్. ఒక అబ్బాయి మీద అమ్మాయి అంతసేపు ఆపిందంటే ఆమె గ్రేట్. 2 గంటల 30 నిమిషాలు, లిటరలీ చెప్పాలంటే 2 గంటల 45 నిమిషాలు. అక్కడ బిగ్ బాస్ హౌస్లో పీసీఆర్ టీం దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడకున్న క్రూ మొత్తం కెమెరామెన్స్ చప్పట్లు కొట్టిర్రు, నిలబడి చప్పట్లు కొట్టిర్రు. 3 గంటలు రోహిణి రోహిణి అంటూ ఉన్నారంట. అంత బాగా ఆడింది, అంత పెయిన్ని దిగమింగుకొని ఆడింది. తక్కువ చేసి అంటే మీరు పొగిడినట్టే పొగిడి దీన్ని కంపేర్ చేస్తూ ఇంకోటి చెప్పి అది కూడా పాపం కష్టమే కదా, ఈయనకు పడ్డ కష్టం పాపం, ఈయన ఇంకో కష్టపడ్డాడు, సంచాలకు ఫెయిల్ అయింది, లేకపోతే పృథ్వీ గెలిచేటోడు అంటే ఈమె గెలుపు తక్కువ చేస్తున్నట్టు కాదు మీరు ఇండైరెక్ట్గా. ఆ రోజు గౌతమ్కి అన్యాయం జరిగిందంటే గౌతమ్ పాపం అబ్బా గౌతమ్, కాకపోతే నిఖిల్కి కూడా అన్యాయం జరుగుతుంది, నిఖిల్కి అంతకు మించి అన్యాయం జరుగుతుంది. నిఖిల్ గేమ్స్ ఆడకపోతే అన్యాయమా? గౌతమ్ కృష్ణ ఆడి అది చూపించకపోతే అన్యాయమా? దాన్ని రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తే అన్యాయమా? నిఖిల్కి జరిగిన ప్రతిదీ చూపిస్తున్నారు, నిఖిల్కి యష్మికి జరిగిన ప్రతిదీ చూపిస్తున్నారు, దానివల్ల అతనికే పాజిటివ్ అవుతుంది. గౌతమ్కి పాజిటివ్ అయ్యేది లేపేసి నెగిటివ్ అయ్యేది మాత్రమే ఉంచుతున్నారు. పాజిటివ్ కంటెంట్ని కూడా నెగిటివ్ వేలో ప్రొజెక్ట్ చేసిర్రు. అది చెప్పడానికి మనసు రాక ధైర్యం రాక దాన్ని ఇడిదిప్పి చూపిస్తారు. చూడు ఉండాల్సిన వాళ్ళయా నిజంగా జెన్యున్గా ఇట్లా మాట్లాడితే రీచ్ లేదు. రీచ్ ఉంటే ఇది అందరికీ రీచ్ అయితే బాగుంటుంది. నేను బాజాప్తగా ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మీరు ఈ క్లిప్పులు నేను ఏదైతే మాట్లాడినా ఆ క్లిప్పులు మీరు కట్ చేసుకొని మీ దాంట్లో పెట్టుకుంటా అంటే పెట్టుకోరు, నేను కాపీరైట్ కూడా అయ్యా చెప్తాను. ఈ వీడియోలో ఉన్న ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్లు కానీ నిన్న మాట్లాడినా కానీ మొన్న మాట్లాడినా కానీ ఏ టాపిక్ అయినా ఇది జనాలకు తెలవాలి అని మీకు అనిపిస్తే మీరు కట్ చేసుకొని పెట్టుకోరి, నేను కాపీరైట్ కూడా అయ్యా. ఓకే, వాడుకోరు, షార్ట్స్లో వాడుకుంటారా నార్మల్ దానిలో వాడుకుంటారా, మీ ఇష్టం అక్కడ వాడుకోరు. ఎందుకంటే నిజం బయటకు తెలవాలి, ఇది బయటకు పోతలేదు. దానివల్ల ఏమైపోయిందంటే అబద్ధం చెప్పేటోళ్ళు అందంగా చెప్పి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చి దానికి ఎక్కువ రీచ్ వచ్చి అదే ప్రొజెక్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను, 2 పాయింట్లు అబ్బా. గౌతమ్ కృష్ణది తప్పు జరిగితే దాన్ని కవర్ చేస్తా, నిఖిల్ది కంపేర్ చేయడం ఎందుకు? అసలు ఇక్కడ తప్పుని ప్రొజెక్ట్ చేయి, నువ్వు సపరేట్గా నిఖిల్కి అన్యాయం జరిగిందన్న వీడియో సపరేట్గా చేసుకో. ఎందుకు దీంతో కంపేర్ చేసి ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పడం తప్పు కదా. రోహిణి గురించి గొప్పగా చెప్పాలనుకుంటే చెప్పబుద్ధి కాకపోతే చెప్పకు. ఓన్లీ పృథ్వీ గురించి చెప్పాలనుకుంటే చెప్పుకోర్రి. పృథ్వీ గురించి అంటే రోహిణి గురించి చెబుతూ పృథ్వీని కంపేర్ చేసి రోహిణి తక్కువ చేయాలని ప్రయత్నాలు. ఎందుకంటే పుసుక్కన వీళ్ళు ఎక్కడ హైలైట్ అవుతారు అని అది తీసేసి మీకు రోహిణి గురించి చెప్పాలనుకున్నది సపరేట్ వీడియో చేసుకొని పృథ్వీ గురించి పొగుడదాం అనుకుంటే సపరేట్ వీడియో చేసుకోరు. అప్పుడు ఏంటంటే అందరికీ ఓకే అయితే అది కూడా చేసిండు ఇది కూడా చేసిన కొంచెం జెన్యూనిటీ కనబడుతుంది. న్యూట్రల్ అనే పాయింట్ తోటి మంచిగా ఆడిన వాళ్ళని అన్యాయం జరిగిన వాళ్ళని ప్రొజెక్ట్ చేయకుండా అన్యాయం జరగని వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి చూపించే ప్రయత్నము, వాళ్ళకి పాజిటివ్ అయిన ఎపిసోడ్ని కూడా నెగిటివ్ అవుతుంది అయ్యో పాపం అని చెప్పడం, ఇంతకు మించి మళ్ళీ మన న్యూట్రల్గా బాధ అనిపించి ఇవన్నీ మాట్లాడుతున్నా. కానీ యాక్చువల్లీ నాకు ఇవన్నిటి లొల్లి పంచాయతీలకు పోవద్దు, నా పని ఏందో నేను చేసుకోవాలి, 4 మాటలు చెప్పాలి, నవ్వియాలి, ఓడగొట్టాలి అన్నట్టుగా ఉండే ఈ సీజన్. కానీ చూస్తుంటే మంచి వాళ్ళకి నిలబడకుండా అంటే నిలబడకు పక్కన పెట్టు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయకుండా లేదు వాళ్ళు మంచిగా అయినా కానీ దాన్ని హైలైట్ చేయకుండా ఇట్లాంటివి చేయడం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ట. నేను ఒక్కరి గురించి చెప్తాను, చాలామంది తయారయ్యారు, అట్లా చాలామంది తయారయ్యారు. బాధ అనిపించి చెప్తున్నా, ఏమనుకోకుర్రి, ఎవరు చెప్తున్నా అనుకోకుర్రి, ఏంద్రా నీ సోది అనుకోకుర్రి, అనిపించింది చెప్పిన. ఇది మీకు కూడా అనిపిస్తే కనుక ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉండుంటే మీరు కూడా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉండుంటే ఈ క్లిప్పులు తీసుకొని పెట్టేసుకొని నేను ఏమనుకోను. కంపారిజన్లు ఇవన్నీ నేను ఏదైతే నేను చెప్పినా లేదా పాయింట్ అనిపిస్తే పెట్టుకోరు అంతేగాని ఊరికే కాదు, మీకు నచ్చితే పెట్టుకోరు. సరేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. ఇంకో 20 రోజులు ఓపిక పట్టి మనల్ని భరించుర్రి, ఓడగొట్టేద్దాం సీజన్ని. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఈరోజు ఉండదు, ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది యష్మి ఎలిమినేట్ అవుతుంది. దాని కారణాలు ఇంకా చెప్పక్కర్లేదు, ఆమె చేసిన పెంట చాలా ఉంది, ఆ పెంటలో భాగంగా ఎలిమినేట్ అయింది అంతే.